ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్లలోని మోడల్ కాలనీలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల్ని ఎంపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆయన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఈ నెలలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 జత చేసి మొత్తం 20,000 రూపాయలు ఇవ్వనుందన్నారు. 2-3 నెలల్లోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని ఎంపీ కేశినేని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అమలులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, అందరికీ సంక్షేమం అందుబాటులోకి వస్తుందా, ఎందుకంటే బై లార్జ్ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము చేసినాయి. మనం చూస్తే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి, అంటే ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి వికలాంగులకి 15,000 రూపాయలు, 6,000 15,000 రూపాయలు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మేము చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. తర్వాత మేము చెప్పిన విధంగానే ప్రతి ఆడపడుచుకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాము. ఆల్రెడీ పంపకం కూడా అది కూడా మొదలైంది. మరొక్కసారి మేము ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభమైనాయో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే తల్లికి వందనం పేరు మీద ప్రతి ఇంట్లో 3 చదువుకుంటే 3,15,000, 4 చదువుకుంటే 4,15,000 చొప్పున బిడ్డలందరికీ కూడా ఇవాళ మేము తల్లికి వందనం చొప్పున వేయటం మొదలుపెట్టాం. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా